హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ శిరీష. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే చాలా ఎక్విప్మెంట్ కొనాలేమో, దానికి ఇంకా చాలా ఎక్కువ మనీ అవుతుందేమో అని చెప్పి ఆలోచిస్తే ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. మీరు మీ ఓన్ కంటెంట్ పెట్టాలి అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 ఉంటే చాలు. కుకింగ్ వీడియోస్, షాపింగ్ హాల్ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్, ఇలా ఏ టైప్ ఆఫ్ కంటెంట్ వీడియోస్ అన్నా సరే మీరు చేయగలరు. అదే ఏఐ జనరేటెడ్ వీడియోస్ తీయాలనుకుంటే మీకు అసలు ఇవేమీ అవసరం లేదు, మీ చేతిలో ఫోన్ ఉంటే సరిపోతుంది. అలా ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ప్రెజెంట్ వీడియోలో మన ఓన్ కంటెంట్తో వీడియోస్ తీయాలి అని అంటే ఏ ఎక్విప్మెంట్ కావాలి అనేది ఇప్పుడు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మన ఫోన్. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోని ఫోన్ ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి చేతిలోని ఫోన్ ఉంటుంది. ఫోన్ అంటూ సపరేట్గా ఏం కొనాల్సిన అవసరం లేదు. అంటే ఐఫోన్ అని, కెమెరా అని ఇలాంటి వాటి మీద అసలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన చేతిలో ఉన్న ఫోన్ సరిపోతుంది. దాంట్లో కెమెరా కొంచెం క్వాలిటీ బాగుంటే చాలు. ఇప్పుడు నేను యూజ్ చేసే ఫోన్ మోటో. నేను దీనితోనే కంటిన్యూ చేస్తున్నాను. వీడియోస్ కంటూ సపరేట్గా నేనేం ఫోన్ తీసుకోలేదు, కెమెరా తీసుకోలేదు. మన ఫోన్లో క్యామ్ క్వాలిటీ బాగుండాలి. మనం వీడియో చేసుకునేటప్పుడు మనం ఫేస్ చేసేది లైట్ వైపు అయి ఉంటే క్లారిటీగా వస్తుంది. ఒకవేళ కుకింగ్ వీడియోస్ అనుకోండి, కుకింగ్ చేసేటప్పుడు ఆ ప్లేస్లో ఏదైతే ఉందో అక్కడ బాగా లైట్ ఉండేలా చూసుకోవాలి. అలా అని చెప్పి లైట్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు డే టైంలో వీడియోస్ తీసుకుంటే సన్లైట్ వస్తుంది, ఆ ప్లేస్లో మీరు సెట్ చేసుకుంటే బెస్ట్. ఇప్పుడు నేను విండో ఫేస్ చేస్తూ తీస్తున్నాను. ఆ విండో నుంచి ఏంటంటే డే టైం నాకు ఆఫ్టర్నూన్ వరకు సన్లైట్ వస్తుంది. సో నేను ఆ టైంలోనే ఎక్కువగా వీడియో షూట్ చేసుకుంటూ ఉంటాను. అలాగే మీరు ఇక్కడ ఏదైనా డ్రెస్ కానీ, ఏదైనా షాపింగ్ హాల్ వీడియోస్, ప్రోడక్ట్ రివ్యూస్ చేసేటప్పుడు ఏదైతే వస్తువు చూపిస్తారో, థింగ్స్ ఏమైనా చూపిస్తారు కదా, దాని మీద లైట్ పడేలాగా సెట్ చేసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగా కనిపించాలి. మెస్సీ థింగ్స్ అవన్నీ ఉండకుండా కొంచెం నీట్గా సెట్ చేసుకోవాలి. నాకైతే ఆర్మీ క్వార్టర్స్లో ఉంటున్నాను, సో ఇంతకంటే బెస్ట్గా నేను ఏం సెట్ చేసుకోవడం కావట్లేదు. సో ఇలాగే నేను కంటిన్యూ చేసేస్తున్నాను. మీకు ఇంకా మంచిగా సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటే మంచి బ్యాక్గ్రౌండ్, ఒక ప్లెయిన్ వాల్ కానీ, ఇంకా ఏదైనా వార్డ్రోబ్ కానీ ఏదైనా మంచి బ్యాక్గ్రౌండ్ బాగా సెట్ చేసుకుని వీడియోస్ తీసుకుంటే చూడడానికి అందంగా నీట్గా ఉంటుంది అనమాట. మెస్సీగా అలా అనిపించదు అండ్ ఇంట్రెస్ట్ వస్తుంది మీ వీడియోస్ చూడడానికి ఎవరికైనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రైపాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మనం అసమానం వీడియోస్ తీసుకుంటూ ఉంటాం. మనం వీడియోస్ తీసుకునే ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి వీడియో తీయలేరు. అండ్ వీడియో తీసేటప్పుడు వాళ్ళు హ్యాండ్స్ అది షేక్ అయితే వీడియో కూడా షేక్ అవుతూ వస్తుంది. అలా కాకుండా ఒక ట్రైపాడ్ ఉంటే దాన్ని కరెక్ట్గా ఫోన్ అందులో అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఆ షేకింగ్ అనేది రాదు. మనం ఓన్గా వీడియోస్ తీసుకోవచ్చు, ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఎందుకంటే ప్రతిసారి మనం ఎవరొకరిని వచ్చి వీడియో తీయమని అడగలేము కదా. సో మీరు ఓన్గా తీసుకోవడానికి ట్రైపాడ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ట్రైపాడ్ కావాలి కదా అని చెప్పి దాని మీద ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను యూజ్ చేసే ట్రైపాడ్ జస్ట్ 250 రూపీసే. నేను ఆ టైంలో ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను. ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు, మా హస్బెండ్ ఇది తీసుకుని వచ్చారు. అప్పటి నుంచి నాకు ఇది యూజ్ అవుతుంది. సో నేను వేరే దాని అవసరం రాలేదు, అందుకని నేను దీంతోనే అడ్జస్ట్ అయిపోయాను. ఇప్పుడు నేను తీసుకునే వీడియో ఈ ఫోన్ని నేను ఆ ట్రైపాడ్లో ఫిక్స్ చేస్తాను. నేను ఓన్గా వీడియో తీసుకుంటున్నాను. అదే మీరు కూడా ఇలా ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ, హాల్ వీడియోస్ కానీ, ఇంట్లోకి ఏదైనా ప్రోడక్ట్స్ కావాలి, అదే అమెజాన్లో నుంచి ఆర్డర్ చేశాను అవి ఇలా ఉన్నాయి అని చెప్పి ఏదైనా రివ్యూస్ చెప్పడం, ఎడ్యుకేషన్ వీడియోస్ కానీ ఏవైనా సరే, జస్ట్ మీకు ఇలాంటి ఒక లో కాస్ట్ ట్రైపాడ్ ఉంటే సరిపోతుంది. దానికి ఫోన్ ఫిక్స్ చేసి మీరు ఇక్కడ కూర్చుని ఏమైనా చేసుకోవచ్చు. అదే మీరు కుకింగ్ వీడియోస్ కానీ, క్రాఫ్ట్ వీడియోస్ కానీ ఉండేటప్పుడు మీకు ఫోన్ అన్ని యాంగిల్స్లోని రొటేట్ అవుతూ ఉండాలి. అంటే 360 డిగ్రీస్లోని అది ఫోన్ రొటేట్ అవుతూ ఉండాలి. సో దానికోసం మీరు మనీ ఎక్కువ ఉంటే బెస్ట్దే చూస్ చేసుకోవాలి. మీకు మనీ బాగా ఉండి ఇన్వెస్ట్ చేయగలను అనుకుంటే ఆల్వేస్ చూస్ బెస్ట్. ఎందుకంటే అది లాంగ్ రన్ రావాలి కాబట్టి. మేము మనీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేము, మేము బిగినర్స్ అనుకునే వాళ్ళకి ఈ 200 రూపీస్ 300 రూపీస్ ట్రైపాడ్ ఓకే. కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఫస్ట్ మనం ఎలాంటి వీడియోస్ తీయబోతున్నాము అనేది మైండ్లో ఉంటే దానికి ఎలాంటి ట్రైపాడ్ కావాలి అనేది కొంచెం బాగా రీసెర్చ్ చేసుకుని దాన్ని బట్టి ట్రైపాడ్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చి మైక్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనం వ్యూవర్స్ని అట్రాక్ట్ చేసుకునేదే మన వాయిస్ తోటి. మనం ఏం చెప్తున్నాము అనేది దాని మీద ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు కంటిన్యూస్గా పక్క నుంచి నాయిస్ కానీ, ఒకవేళ మైక్ లేదనుకోండి,
ఫోన్ అక్కడ పెట్టి మనం మాట్లాడుతుంటే వాయిస్ అస్సలు వినిపించదు, చాలా లో వాయిస్ వస్తుంది. నేను స్టార్టింగ్లో ఒక వీడియో ఫస్ట్ వీడియో నేను మైక్ లేకుండా చేశాను. ఆల్మోస్ట్ అందరూ నాకు చెప్పారు వీడియోలో నాకు వాయిస్ వినిపించట్లేదు అని చెప్పి. నెక్స్ట్ నేను మైక్ కొనుక్కుని వచ్చేంత వరకు కూడా నెక్స్ట్ ఏ ఒక్క వీడియో కూడా చేయలేదు. మైక్ కొనుక్కున్న తర్వాతే నేను వీడియో స్టార్ట్ చేశాను. వీడియో క్లారిటీ లేకుండా, వీడియో షేక్ అవుతూ, మన వాయిస్ సరిగ్గా వినిపించకపోతే మన వీడియోని ఎవరు చూడరు, స్కిప్ చేసి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతారు వేరే వాళ్ళ వీడియోకి. సో మైక్ అనేది కంపల్సరీ. మైక్ ఎలాంటి మైక్ తీసుకోవాలి? ఖచ్చితంగా బెస్ట్ మైక్ తీసుకోవాలి, ఎందుకంటే చాలా రోజులు రావాలి. మైక్ అనేది ఎప్పుడూ మంచిదే తీసుకోవాలి, ఎందుకంటే అన్నిసార్లు మనం ఇంట్లోనే వీడియోస్ తీయము, కొన్నిసార్లు బయట కూడా వీడియోస్ తీయాల్సి వస్తుంది, బయట కూడా కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది. ఆ టైంలో బయట చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, బర్డ్స్ సౌండ్స్ అవన్నీ వస్తుంటాయి. వాటి కోసం నాయిస్ క్యాన్సిలేషన్ అనే ఆప్షన్ ఉంటుంది కొన్ని మైక్స్లో, కొన్ని మైక్స్లో ఉండవు. నేను యూజ్ చేసేది గ్రెనారో S13 Pro. దాంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ ఉంటుంది. సో మనకి ఏదైనా చుట్టుపక్కల ఏమైనా అన్నెసరీ నాయిస్ రాకుండా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనం జస్ట్ మామూలుగా మెల్లగా మాట్లాడుతున్నా సరే కొంచెం బాగా రికార్డ్ అవుతుంది, వాయిస్ బాగా రికార్డ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కెమెరా కొంచెం దూరంగా పెట్టి మనం వెనక్కి వెళ్ళి ఏదైనా చూపించాల్సిన అవసరం వస్తుంది, అక్కడ ఏదైనా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఏంటంటే మైక్ ఉంటే ఎంత దూరం నుంచి అయినా సరే మన వాయిస్ బాగా క్లియర్గా రికార్డ్ అవుతుంది. సో దానికోసం మైక్ కంపల్సరీ. నేను యూజ్ చేసే మైక్ ఏంటంటే గ్రెనారో అని చెప్పాను కదా, అది నాకు శాంసంగ్కి కనెక్ట్ అవ్వలేదు. సో మీరు ఎప్పుడైనా ఏదైనా మైక్ తీసుకునేటప్పుడు అది దాని గురించి బాగా రీసెర్చ్ చేసి తీసుకోండి. నేను తీసుకున్న మైక్ 2500. మీరు మైక్ పర్చేస్ చేసేటప్పుడు దాని గురించి బాగా రీసెర్చ్ చేయండి. మీరు యూజ్ చేసే ఫోన్ ఏంటి, దానికి కనెక్ట్ అవుతుందా లేదా అన్నీ చెక్ చేసుకుని, అది దాంట్లో ఆప్షన్స్ అవన్నీ కూడా చూసుకుని తీసుకోండి. నేను యూజ్ చేసే మైక్లో 2 మైక్స్ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఒకటి పెట్టుకున్నాను, ఇంకొకటి యూజ్ చేయట్లేదు, పక్కనే ఉంది. ఛార్జింగ్ కూడా నేను కొన్ని 6-7 మంత్స్ అయిపోయింది, ఒక్కసారి పెట్టాను అంతే. మధ్యలో చాలా రోజులు వస్తుంది ఛార్జింగ్ కూడా. అండ్ నేను ఈ మైక్తో వేరే మైక్కి కంపేర్ చేసి చెప్పలేను, ఇదే బెస్ట్ మైక్ అని కూడా నేను చెప్పలేను, దీనికంటే బెస్ట్ కూడా ఉంటాయి. బికాజ్ నేను కొనుక్కోవడమే స్టార్టింగ్లోనే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది తీసుకున్నాను. సో నేను నాకు దీని గురించి తప్ప ఇంక వేరే దాని గురించి తెలీదు. మీరు ఏదైనా మైక్ తీసుకునేటప్పుడు కొంచెం ఏ మైక్ బెస్ట్, దీనికంటే బెస్ట్ ఉండొచ్చు, దీనికంటే వర్స్ట్ కూడా ఉండొచ్చు, అన్నీ చూసుకుని బడ్జెట్లో ఇంకా కొంచెం 2500 కంటే ఇంకా కొంచెం లో బడ్జెట్లో ఏమైనా వస్తుంది అంటే చూసుకుని తీసుకోండి అంతే. జస్ట్ ఈ 3 ఫోన్, మైక్, ట్రైపాడ్, ఈ 3 ఉంటే చాలు. ఈ 3 ఉంటే చాలు కాదు, ఈ 3 కంపల్సరీ. మీరు ఈ 3 ఉంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అయినా సరే మీరు వీడియోస్ తీయగలరు. సో ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ జనరేటెడ్ వీడియోస్ ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.